చేయడం జరిగింది. 40,000 మంది ఉన్నప్పుడు మీరు 40,000 మందికి ఇల్లు ఎప్పుడు ఇస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇంకా ఇంద్రమ్మ ఇల్లు ఎందుకు ఇస్తలేరని నేను అడుగుతా ఉన్నాను. మొన్న వీణవంక మండలంలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఆ రోజు వీణవంక గ్రామంలో కొందరికి ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చి వాళ్ళు ఇల్లు ఇప్పుకొని ఇల్లు కట్టుకుంటున్న సమయంలో వాళ్ళ ప్రొసీడింగ్స్ క్యాన్సిల్ చేసిర్రు. ఎందుకు క్యాన్సిల్ చేసిర్రు అని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకు మీరు ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తామని చెప్పి 40,000 మంది ఈ నియోజకవర్గంలో బెనిఫిషియరీస్ ఉన్నారని చెప్పి మరి ఆ 40,000 మందికి మీరు ఎందుకు ఇస్తలేరని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా ఖచ్చితంగా మీరు హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి లబ్ధిదారికి మీరు ఎవరినైతే ఆ రోజు మీరు ప్రతి గ్రామంలో గ్రామ సభలు పెట్టి మీరు ఎలిజిబుల్ అని మీ నోటితోనే మీరు ప్రతి గ్రామంలో చదివిన లిస్టు ప్రతి ఒక్కరికి కూడా మీరు ఇంద్రమ్మ ఇల్లుని ఇవ్వాలని నేను వాళ్ళ పక్షాన మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. దాంతోపాటు ప్రతి మహిళకి మీరు ఎన్నికలలో 2,500 రూపాయలు ఇస్తామన్నారు. నా హుజురాబాద్ నియోజకవర్గంలో మొత్తం 2,50,000 ఓట్లు, దాంట్లో 1,26,000 ఓట్లు మహిళలవే. మరి ఆ 1,26,000 ఓట్లున్న మహిళలకి మీరు 2,500 రూపాయలు ఎప్పుడు ఇస్తారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా వాళ్ళకి 2,500 రూపాయలు కూడా మీరు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న కళ్యాణ్ లక్ష్మి చెక్కులని కేసీఆర్ గారు ఇస్తున్న 1,116 రూపాయలు మాత్రమే ఇస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం. ప్రతి ఆడబిడ్డకి తులం బంగారం ఇస్తామని 100 రోజుల లోపల ఇస్తామని మీరు అడిగినరు. ఖచ్చితంగా మీరు తులం బంగారం కూడా ఇవ్వాలి అని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నా నియోజకవర్గంలో ఇచ్చిన ప్రతి కళ్యాణ్ లక్ష్మి చెక్కు, ఆ కళ్యాణ్ లక్ష్మి చెక్కు కేసీఆర్ గారు ఇచ్చిన 1,116 రూపాయలు మాత్రమే. ఆ 1,116 రూపాయలు కేసీఆర్ గారు ఇచ్చినతో పాటు మీరు ఇస్తా అన్న తులం బంగారం ఖచ్చితంగా ప్రతి మహిళకి మీ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చిన చెక్ ప్రతి మహిళకి మీరు తులం బంగారం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ చిన్నపిల్లలు గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీ అయిన తర్వాత ఇలా మీరు కేసీఆర్ కిట్లు ఇస్తలేరు. ఖచ్చితంగా కేసీఆర్ కిట్ కూడా ప్రతి ఆడబిడ్డకి ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీరు ఆ రోజు అన్నారు నా హుజురాబాద్ నియోజకవర్గంలో కేసీఆర్ గారి నాయకత్వంలో దాదాపు 44,000 మందికి పెన్షన్లు ఇచ్చినాం. 2,000 రూపాయలు, 200 రూపాయల పెన్షన్ని 2,000 రూపాయలు కేసీఆర్ గారు ఇచ్చిండ్రు. వికలాంగులకి 500 రూపాయల వికలాంగుల పెన్షన్ నుంచి కేసీఆర్ గారు 4,000 రూపాయల వరకు ఇచ్చిండు. మరి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను, మీ 100 రోజుల్లో మీరు ఈ 44,000 మంది ఉన్న వాళ్ళందరికీ కూడా పెన్షన్ 2,000 ఉన్న పెన్షన్ని 4,000 చేస్తామన్నారు. మరి 4,000 ఎందుకు చేయలేదు, ఇంకా ఎప్పుడు చేస్తారు అని నేను అడుగుతా ఉన్నాను. వికలాంగులకి 4,000 ఉన్న పెన్షన్ 6,000 రూపాయలు చేస్తామన్నారు. ఎప్పుడు చేస్తారు 6,000? ఈ హుజురాబాద్ నియోజకవర్గంలో 44,000 మంది పెన్షన్దారుల 9,000 మందికి వికలాంగుల పెన్షన్లు ఉన్నాయి. మరి ఆ 9,000 ఉన్న వికలాంగులకి మీరు 6,000 రూపాయల పెన్షన్ ఎప్పుడు ఇస్తారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇదేం నేను సృష్టించింది కాదు, మీరు చెప్పారు 100 రోజుల్లో మేము చేస్తాం ఇవన్నీ. మా హుజురాబాద్ నియోజకవర్గంలో నేను అడుగుతా ఉన్నా, ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు ఇంప్లిమెంట్ చేయాలని నేను అడుగుతా ఉన్నాను. ఇలా నేను శాసనసభ్యునిగా గెలిచిన తర్వాత ఈ ప్రభుత్వం కనీసము CDP ఫండ్ కూడా ఎమ్మెల్యేలకు ఇచ్చే 5 కోట్ల రూపాయలు కూడా ఇవ్వడానికి ఇవ్వలే. ఇంకో దాదాపు 18-19 నెలలు అయితేనే మేము ఎమ్మెల్యే గెలిచి మాకు ₹1 బిల్లు ఇవ్వలే. మా హుజురాబాద్ నియోజకవర్గానికి మా ఎమ్మెల్యేలకు ₹1 ఇవ్వలే మీరు పెట్టమని. ఉల్టా కేసీఆర్ గారు పెట్టిన SDF అన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక క్యాన్సిల్ చేసిర్రు. మా కుల సంఘాల భవనాలను ఎందుకు క్యాన్సిల్ చేసిర్రు? మా మునూర్ కాపు సంఘం భవన్ ఎందుకు క్యాన్సిల్ చేసిర్రు? మా అన్ని కుల సంఘాల భవనాలు, యాదవ కావచ్చు, ముదిరాజ్ బిడ్డలు కావచ్చు, SC కమ్యూనిటీ హాల్ కావచ్చు, అన్నీ కూడా మీరు ఎందుకు క్యాన్సిల్ చేసిండ్రు? మా గౌడ సంఘం కావచ్చు,
యాదవ సంఘం కావచ్చు,